హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంతో సింపుల్గా చికెన్ మంచూరియా అయితే చేస్తున్నాను. ఎక్కువ టైం పట్టదు, కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ముందైతే నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఒక 1/2 kg తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మైదా తీసుకుంటున్నాను. 3 స్పూన్ల దాకా మైదా వేస్తున్నాను. 1 స్పూను శనగపిండి వేస్తున్నాను. ఇందులోకి 1 గుడ్డు పగలగొట్టి వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ముక్కకు అనేది పిండి అంతా బాగా పట్టాలి కాబట్టి బాగా కలిపేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టదు. అన్నీ ఇంట్లో ఉంటే మాత్రం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అది వేసానండి. అది వేడైన తర్వాత ఇందులోకి ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటా వేయించుకున్నాము. ఇది వేయించుకోవాలన్నా కూడా ఎక్కువ టైం పట్టదు, కానీ లోపల కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ మంచూరియా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. మళ్ళీ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇది వేసుకున్నాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవి కూడా వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇవి ఇది కొంచెం పెద్ద పీసులుగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాము. అన్నీ ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి కొద్దిగా మనం చికెన్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ని వేసుకున్నాము. 1 స్పూను చిన్నులపాయ ముక్కలు వేసుకున్నాము. 1 స్పూను అల్లం ముక్కలు వేసుకున్నాము. ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కాదు, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇలాగ లేయర్స్గా తీసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇలాగ పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇలాగ ఉల్లిపాయలు పెద్ద సైజు ముక్కలుగా వేసుకున్నామంటే బాగుంటాయి. ఇందులో కావాలి అనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అందుబాటులో లేదని వేయట్లేదు. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇందాక చికెన్లో వేసుకున్నాము కదా, అందుకని కొంచెమే వేసుకోవాలి. 1 స్పూను చిల్లీ పేస్ట్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాము. సోయా సాస్ వేస్తున్నానండి. ఒక 3 స్పూన్ల దాకా సోయా సాస్ వేస్తున్నాను. వెనిగర్ 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మైదా తీసుకున్నానండి. 1 స్పూన్ దాకా తీసుకొని నీళ్లు వేసుకొని ఇలాగా కొంచెం పలచగా కలుపుకొని ఇందులోకి వేసుకున్నాము. ఇది కొంచెం చిక్కబడుతుంది ఇలా వేసుకున్నామంటే. ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకున్నాము. కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆకులు కాకుండా కాడలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము. నీట్గా కడిగేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా బెల్లం వేసుకున్నాము. స్వీట్నెస్ ఉండాలి కాబట్టి 1 స్పూన్ దాకా బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. చూశారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇదంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా బెల్లం వేసుకున్నాము. బెల్లం వేసుకొని బెల్లం కూడా కరిగిపోయేలాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా, చాలా బాగుంది.
టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కొత్తగా ట్రై చేయని వాళ్ళు కూడా ఇలాగా చేయండి, బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది కదా, ఎంతో ఈజీగా మంచి టేస్టీగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, వేడి వేడిగా ఇలాగా తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.